నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాడు నేడుపై సీఎం జగన్ సమీక్ష, విద్యాశాఖ అధికారులకు పలు ఆదేశాలు జారీ. ఏఈఎల్సీ విషయంలో అర్బన్ ఎస్పీలను కలిసిన పాస్టర్లు, న్యాయం చేయాలని కోరిన మోడరేట్ బిషప్ పరదేశి బాబు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన హోంమంత్రి సుచరిత, ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని భరోసా. మనబడి నాడు నేడుపై విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమల్పు సురేష్తో పాటు విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏఈఎల్సీ మోడరేట్ బిషప్ చర్చి పాస్టర్ల విషయంలో ఏలియా పరదేశి బాబు వర్గాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఏలియా ఏఈఎల్సీని సంక్షోభంలోకి నెట్టారని, అసలు ఆ స్థానంలో ఉండాల్సింది తానంటూ పరదేశి బాబు అతని వర్గీయులతో బుధవారం ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ని కలిశారు. రౌడీలు అంటే పాస్టర్లు అంటే పాస్టర్ల ప్రతిఫలం రోడ్ల మీద ఉంచుతారా ఏందండి? ఇక్కడ కూర్చొని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోమన్నా, కూర్చోమన్నా ఆయన ఉండండి అంటే కూర్చోమన్నా. కాన్ఫరెన్స్ హాల్ ఉందా? చైర్లు ఉన్నాయి, కూర్చోండి. నా తోటి దైవ సేవకులు అనేక మంది 500 మంది పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మా సెక్రటరీ గారు, మా ట్రెజరర్ గారు, ఏసీ ట్రెజరర్ గారు, మోహన్ సామాన్ గారు, సెక్రటరీ గారు, కిషోర్ గారు, 6 సీనియర్ బిషప్ గారు ఇక్కడ ఉన్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ మాథ్యూ గారు ఉన్నారు ఇక్కడ, మరి కిషోర్ గారు ఉన్నారు, పాల్మహానాడు కిషోర్ ఉన్నారు, రేవకుమార్ వచ్చారా, అన్వర్ కిషోర్ గారు ఉన్నారు. మీ అందరూ కూడా దైవజనులు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. జనవరి మాసం నుండి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం సంక్షోభమును ఎదుర్కొంటా ఉంది. కొంతమంది పదవి వ్యామోహం కలిగినటువంటి వ్యక్తులు, దురాశ పరులు, స్వార్థ పరులు తాళాలు పగలు కొట్టించి లోపల ప్రవేశించారు. జూన్ మాసం నుండి ఇప్పటి వరకు కూడా భయంకరమైనటువంటి పరిస్థితిలో సంఘం ఉంది. మీరు టీవీల్లో ఏలే వర్గం, పరదేశ వర్గం అని రాస్తూ ఉన్నారు. ఇది వర్గ పోరు కాదు, ఆధిపత్యం పోరు అంతకన్నా కాదు. ఎందుకంటే ఏలియా అని ఆయనకి ఏమి వర్గం లేదు, రిటైర్ అయిపోయారు. పరదేశం వర్గం కూడా కాదు, పరదేశం ఒక సేవకుడు, అందువల్ల సేవకుడు కనుక
మోడరేటర్ బిషప్ కనుక ప్రెసిడెంట్ కనుక పాస్టర్ అందరూ పద్ధతిలో వెనకాల ఉన్నారు. అంత మాత్రాన పద్ధతిలో వర్గం అనేది లేదు. వర్గాలుగా చిత్రీకరించడం దయచేసి. గోండాగిరి బారిని మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని కాపాడండి అనే ఉద్దేశంతో ఎస్పీ గారికి ఒక మెమోరాండం సమర్పించడానికి వచ్చాము. మరి పాస్టర్ గారు 500 మంది పాస్టర్ గారు వచ్చారు. 20 లక్షల జనాభా కలిగిన సంఘం మనోభావాలు దెబ్బతింటున్నాయి. కనుక మీడియా ప్రతినిధులారా, మీరు పరదేశ వర్గం అని కాదు, ఏలే వర్గం అని కాదు, ఇది క్రైస్తవులకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. కనుక మాకు సత్వరమే ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ మాకు న్యాయం చేయాలని, మా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి సరైన వీలు కల్పించాలని, ఆఫీసులో తిష్ట వేసుకున్నటువంటి రౌడీలను బయటికి పంపించి మాకు ఆ ఆఫీసును హ్యాండ్ ఓవర్ చేయడానికి మరి పూనుకోవడానికి మేము ఆ అధికారుల దగ్గరకు వచ్చాం. మరి ఎస్పీ గారు స్పందించారు మంచి మనసుతో. వారు సత్వరమే మేము న్యాయం చేస్తామని వారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా మేము మీడియా ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. 3 పర్యాయాల నుండి తర్వాత మొన్న నూతనంగా కూడా 4వ పర్యాయం సెక్రటరీ వెళ్ళిపోవడం జరిగింది. ఈ సందర్భం అంతా కూడా మా మోడరేటర్ గారు తెలియజేయడం జరిగింది. ఎప్పుడు కూడా గత 40 సంవత్సరాల నుంచి కూడా లేనటువంటి మళ్ళా గూండాయిజం, రౌడీయిజం అనేటువంటి ఏర్చలోనికి రావడం జరిగింది. గతంలో మోడరేటర్ బిషప్గా పనిచేసినటువంటి ఇమ్మాన్యుయల్ గారిని కొన్ని అరాచక శక్తులు కొంతమంది ప్రోత్సాహంతో ఆయన్ని హతమార్చడం జరిగింది. పెట్టుకొని వాళ్ళతో సెల్ఫ్ స్టైలు మోడరేటర్గా తనకు తానే ప్రకటించుకొని ఈ అరాచకాలన్నీ చేస్తున్నాడు. దయచేసి మీడియా వారికి మొత్తం తెలుసు. నార్త్ ప్యారిస్లో జరుగుతున్న అన్యాయాలు ఏంటో మీకు తెలుసు. నార్త్ ప్యారిస్ వెనకాల జరుగుతున్నటువంటి గుంటలేంటో మీకు తెలుసు. 30 అడుగుల లోతు, దాదాపు 50-60 అడుగుల 200 వెడల్పుల లోతులో మరి మట్టి తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా ఎవరు ప్రశ్నించలేదు. అయినప్పటికీ కూడా ఆయన ఈ విధమైన అరాచకాలు చేయడం సరే. మేమంతా పాద్రిగారులు ఈరోజు ప్యారిస్లో కూడా పనిచేస్తున్న పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో మందికి ఆశీర్వాదాలు ఇచ్చి స్వస్థత వరాలు కల్పించిన పాస్టర్లు మాకు ప్రాణ రక్షణ కల్పించండి, మా ఆస్తులు కాపాడండి, మా చర్చీలకి తాళాలు వేశారు, ఆ తాళాలు పగలగొట్టమని చెప్పి ఎస్పీ దొర గారిని వేడుకునే పరిస్థితికి వచ్చిందంటే ఈరోజు ఈ క్రైస్తవ్యం ఎంత దిగజారిందో అని చెప్పి మీడియా సాక్షిగా నేను ఎలక్షన్ల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ పట్టుకుంటే, విజయమ్మ గారు బైబిల్ పట్టుకుంటే, మా క్రైస్తవులుగా మా కుటుంబ సభ్యులుగా ఈ రాష్ట్రంలోని క్రైస్తవులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారని ఎవరు నిద్రపోలేదు. 2.5 ఎకరాలు ఆక్రమించి ఆ బంగ్లాలో ఈ 40 మందికి స్థావరం ఇచ్చి షెల్టర్ ఇచ్చి ఎవరైతే ఏఎల్సీని రక్షించడానికి పాటుపడుతున్నారో వాళ్ళ మీద దాడులు చేయించడం. ఇటీవల మన సోమవారం పాస్టర్ గారు చెప్పినట్టు కృపాకర్ గారి మీద అతి కిరాతంగా 10 నిమిషాలు 10 మంది కర్రలు రాడ్లతో కొట్టారంటే మనం ఏ సమాజంలో ఉన్నామో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సరే, కొట్టిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలంలో ముద్దాయిల పేర్లు అందరూ చేర్చడం జరిగింది. పోలీసు వారికి ధన్యవాదాలు. కేసు అయితే ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పటి వరకు కూడా ముద్దాయిల్ని హరాకొరిగా 1-2 అరెస్ట్ చేశారు. కానీ ఏలియా గారిని కానీ గత ఎమ్మెల్యేలు గారు హత్య కేసులో ముద్దాయిన రాంప్రకాష్ గారిని కానీ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదంటే ఈ పోలీసు అధికారులు కూడా బ్రదర్ అనిల్ గారి ప్రలోభాలకు తలొక్కారని చెప్పి మేమందరం భావిస్తానే ఉన్నాం. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు బ్రాడీపేటలోని ఆమె నివాసంలో సుచరిత చెక్కులను అందించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని రూరల్ ఎస్పీ విశాల్గున్ని డీఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం తన కార్యాలయం నుండి విశాల్గున్ని డైల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని చేపట్టారు. రూరల్ జిల్లా నుండి మొత్తం 20 ఫిర్యాదులు అందగా ఆ సమస్యల పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా బాధితులకు ఎస్పీ భరోసా ఇచ్చారు. నమస్తే అండి, ఎస్పీ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎక్కడ ఇది దుర్గిలో ఎక్కడ అవును, ముత్తుకూరులో ఎక్కడ? ఓకే ఓకే, ఏం జరుగుతుంది మెయిన్ రోడ్ మీద? ఓకే 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 ఓకే, నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. సరే వెంకటేశ్వర గారు, ఓకే ఫైన్. ఇప్పుడు కొల్లూరు ఎస్ఐ గారికి మెసేజ్ అందిస్తారు, డిఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఓకే, డైల్ యువర్ ఎస్పీ ప్రోగ్రామ్ రెండో వీక్, ఈ వీక్ ఇంకా మంచి స్పందన మనకి రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద రెస్పాన్స్ దట్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ జనరేటెడ్. ఐ థింక్ మొత్తం స్టేట్లోనే ఇది ఒక న్యూ అండ్ క్రియేటివ్ ప్రోగ్రామ్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. అదేవిధంగా రెస్పాన్స్ కూడా చాలా చక్కగా వచ్చింది కాబట్టి చాలా ఒక ఫుల్ఫిల్లింగ్ డే అని అనవచ్చు. లాస్ట్ టైం మనకి 26 కేసులు రావడం, 25 కేసెస్ రావడం జరిగింది. 24లో వీ వర్ ఏబుల్ టు ఇమీడియట్లీ రెస్పాండ్. మా కంట్రోల్ రూమ్ వెంటనే స్పందించి ఆ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో రెస్పాండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా ఒక సంతోషమైన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 28 ఇయర్స్ తర్వాత ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ నాగేశ్వరరావు గారిని పిడుగుల నుంచి కాల్ చేయడం జరిగింది. 28 ఇయర్స్ తర్వాత ఒక చిన్న ఇష్యూ మా ఎస్ఐ స్వయంగా వెళ్ళి పిడుగురాల ఎస్ఐ మాట్లాడి ఆ ప్రాబ్లమ్న సమస్యకి పరిష్కారం ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ అండ్ హ్యాపీ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ us. బట్ ఈరోజు నర్సరావుపేట నుంచి ఒక అమ్మాయి 7 months ప్రెగ్నెంట్ కాల్ చేయడం జరిగింది. చాలా మంచి లైన్స్ పెట్టింది ఈ ప్రోగ్రాము, మనం రాలేకపోయాము, ఐఎమ్ ఏబుల్ టు కాల్ యూ టుడే. సో ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద పబ్లిక్ ఈస్ యూటిలైజింగ్ దిస్. ఐ రిక్వెస్ట్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో, ఈ సక్సెస్కి మీరు కూడా భాగస్వామ్యం ఉంది దీంట్లో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ప్లీజ్ డూ క్రియేట్ మోర్ అవేర్నెస్ అండ్ డెఫినెట్లీ అందుబాటులో ఉంటాము. ఐ ఆల్సో happy that our control room is responding immediately, led by our CI Srinivas and all our CIs, DSPs and SIs. So ఇదే ఒక స్పిరిట్తో ఎఫిషియన్సీతో మనం ముందుకు వెళ్తాము. అండ్ విలేకరులు కూడా ఎక్కడైనా మీ దృష్టికి ప్రజల సమస్యలు వస్తే వెంటనే మా వాట్సాప్ హెల్ప్ లైన్ ఉంది, మా డైల్ యువర్ ఎస్పీ ఉంది, నేను ఇక్కడ ఉంటాను ఆఫీస్లో. మనం 24/7 విమెన్ హెల్ప్ లైన్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ హెల్ప్ డెస్క్ ఉంది. ఇవన్నీ కూడా ఆనరబుల్ సీఎం సార్, డీజీ గారు నిన్న రూపురేఖలతో మనం ముందుకు వెళ్తున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ. పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్గా సీతారామరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు రూరల్ మండలం రెడ్డిపాలెం సొసైటీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుచరిత అతిథిగా హాజరై సీతారామరెడ్డిని అభినందించారు. కార్పొరేటర్లు కృష్ణారెడ్డి, స్మితా పద్మజ, పార్టీ నాయకులు పురుషోత్తం, సంజీవ్ రెడ్డి, పరశురాం రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణారెడ్డి గారికి, సంజయ్ రెడ్డి గారికి, స్మితా పద్మజ గారికి, వేణుబాబు గారికి, నాగరాజు గారికి, ఇంకా వేదికను అలంకరించిన ఇతర సొసైటీ ప్రెసిడెంట్స్ మరియు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. అందిస్తూ మరి రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మీ యొక్క
పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానిలో మీ వంతు సహాయ సహకారాలు అందించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం రైతును రాజుగా చూడాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసేటువంటి ఏదైతే ఉందో దానికి పూర్తిగా మీ బాధ్యతలు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఏపీ వైఎస్ఆర్ బీమా మిత్రుల యూనియన్ బుధవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. ఇందులో భాగంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు దుర్గాదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడారు. బీమా మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. మరణించిన కుటుంబాలకు వచ్చిన సొమ్మును వెంటనే బీమా మిత్రాలుగా 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆమోది బీమా యోజన అభయహస్తం పెట్టిన దగ్గర నుంచి కూడా మేము పనిచేస్తున్నాము. ప్రభుత్వాలు మారినా కానీ మా పనితీరు అనేది మేము చేసుకుంటూనే పోతున్నాం. ఈ రోజున వచ్చిన సీఎం గారు మా పనిని తీసుకెళ్లి సచివాలయాలకి వాలంటీర్లకు అప్పచెప్పారండి. మేము రాష్ట్రం మొత్తం మీద కూడా 1350 మంది బీమా మిత్రాలు ఉన్నాము. ఈ బీమా మిత్ర పనితీరు మీదే మేము ఆధారపడి బతుకుతున్నాము. దీంట్లో విడోస్ ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు. దీని మీద ఆధారపడి ఉన్నామండి. దీని మీద ఆధారపడి బతుకుతున్నాము. కానీ ఈ రోజున సీఎం గారు వచ్చిన కొత్తలో మేము వెళ్ళి కలవటం జరిగింది. ఆయన 3000 గౌరవ వేతనం, క్లెయిమ్కి 1000 రూపాయలు ఇస్తానని చెప్పి మాకు మాట ఇచ్చారు. ఆ మాటను కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి కూడా చనిపోయిన నామినీలు ఉన్నారు. మరణించిన కుటుంబాలకు కూడా ఇంతవరకు వాళ్ళకి సొమ్మును అందజేయలేదు. అది కూడా అందజేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మా పనితీరు అనేది వాలంటీర్లకు సచివాలయాలకు ఇచ్చారండి. మా పనితీరు మాకే అప్పచెప్పాలి. అది మేమే చెయ్యాలండి. మా పనితీరు మాకే అప్పచెప్పండి. మాకు ఇస్తారన్న గౌరవ వేతనం కూడా మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మిత్రులుగా గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీమా మిత్రులకి ఉద్యోగ భద్రత లేకుండా త్రిశంగ స్వర్గంలో ఉంచిన పరిస్థితి ఉంది. గత 7 నెలలుగా పెండింగ్ వేతనాలు ఇవ్వట్లేదు. అంతేకాకుండా నామినీలు ఎవరైతే ఉన్నారో చనిపోయి భర్తల కొడుకుల్ని అనేక మందిని కోల్పోయి కుటుంబంలో వాళ్ళకి ప్రభుత్వం ఇస్తాన్న సహాయం రాక కుటుంబాలు గడవక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీమా మిత్రులు, ఆరోగ్య మిత్రులు, కళ్యాణ మిత్రులు మిత్రులందరినీ కూడా ఇంటికి పంపించడమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన కర్తవ్యంగా ఉంది. ఓ పక్క ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పేసి భారీ ప్రకటనలు ఇస్తూ మరో పక్క ఉద్యోగ భద్రత లేకుండా వీధి పాలు చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి తక్షణమే బీమా మిత్రులను ఆదుకోవాలని చెప్పేసి మీరు మాట తప్పము మడవ తెప్పమని చెప్పేసి మాటల్లో చెప్తున్నారు. అది చేతల్లో నిరూపించి వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని నామినీలు అనేక సంవత్సరాలు దాదాపు సంవత్సరంన్నర నుంచి వాళ్ళకి రావాల్సిన పెండింగ్ సొమ్ము రావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కానీ తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా భర్తల్ని కొడుకుల్ని కోల్పోయి అనాథలుగా మారి ఇక్కడ ఇంతమంది ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బీమా మిత్రుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళకి ఇస్తాన్న పారితోషికాలు 3000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఆగస్టు 18వ తారీఖు యాక్సిడెంట్ అయి చనిపోయారు. పొలం పనులకు వెళ్తా ఆటో కుట్టి చనిపోయారండి. ఇంతవరకు వాటి పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేయలేదండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చనిపోయిన వారికి ఎవరికి ఫండ్స్ రిలీజ్ చేయలేదు. అక్టోబర్ తర్వాత చనిపోయిన వారికి ఫండ్స్ రిలీజ్ చేశారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మా విన్నపం మన్నించి ఇవన్నీ మీ దృష్టికి చేరేలాల్సింది కోరుకుంటున్నాము. ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చాగంటి రాజారావు సంతాప సభ బుధవారం అరండలపేటలోని ఆర్య సమాజంలో జరిగింది. రైతు కూలీ సంఘ నాయకులు చాగంటి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వస్తారా? జోహార్ కామ్రేడ్ రాజరావులకు ఆదిస్లాం రాజరావు రాష్ట్రాలను అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు
కమ్రేడ్ రాజారావు అన్న గత నెల 25వ తేదీన చనిపోయారు. ఆయన సంతాప సభని ఈరోజు గుంటూరులో అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. కమ్రేడ్ రాజారావు అన్న పీడిత ప్రజల కోసం, ఆదివాసీల గిరిజన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ సుదీర్ఘకాలంగా ఒక 40 ఏళ్ళు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాజకీయాలకి అనుగుణంగా ఉన్నటువంటి అఖిల భారత రైతు సంఘం ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూ సుమారు ఎక్కువ టైము తన కాలం అంతా కూడా ఆదివాసీల గిరిజన హక్కుల కోసం, అటవీ హక్కుల కోసం, దేశ హక్కుల కోసం నిరంతరంగా అక్కడ అడవులో జరుగుతున్నటువంటి సంత దోపిడీ, అక్కడున్న పెత్తందారులు, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గిరిజనులు పండించిన పంటలకి సరైన గిట్టుబాటు ధర లేక గిరిజనులను దారుణంగా దోపిడీకి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఆత్మరక్షణ దళాలకి నాయకత్వం వేస్తూ దళకమ్మెంట్గా కొనసాగుతూ ఆయన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాజకీయాన్ని విస్తరించి అక్కడ ఉన్నటువంటి అనేక పోడు భూములు, వేలాది ఎకరాల పోడు భూములు పేదలకి పంపిణీ చేసి అక్కడ గిరిజనుల యొక్క ఆత్మగౌరవం, గిరిజనుల యొక్క వాళ్ళ సాంస్కృతిక సాంప్రదాయాలని అక్కడ ఉంటూ అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు మొత్తం అడవిలో ఉన్నటువంటి కనీస సంపదని దోచుకోవడం కోసం గిరిజనుల్ని మొత్తం కూడా మైదాన ప్రాంతాన్ని తనివేసేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. స్ఫూర్తిని ఆయన ఇచ్చినటువంటి ఒక పోరాట పటిమని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కూలి పేద ప్రజలకి అందించాలనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఈరోజు ఈ సంతాప సభని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంతాప సభలో పాల్గొన్నటువంటి ప్రజలు, రైతు కూలీలందరూ కూడా మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీగా అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాం. భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సెక్రటరియట్ సభ్యులు కమ్రేడ్ రాజారావు గత నెల 25వ తేదీన అనారోగ్యంతో చనిపోయాడు. ఆయన వృత్తి మా పార్టీకే కాకుండా మొత్తం విప్లవోద్యమానికి తీర లోటుగా మేము భావిస్తాము. కమ్రేడ్ రాజారావు నల్గొండ జిల్లా భువన యాదగిరి మండలంలో పుట్టి ఆ తర్వాత ఉద్యమ అవసరాల రీత్యా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో అజ్ఞాతలాలకి నాయకుడై ఆ తర్వాత కాలంలో ప్రజా ఉద్యమానికి, ప్రధానంగా రైతు కూలీ సంఘ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ మొత్తం పోడు భూముల్ని గిరిజనుల పరం చేయడంలో క్రియాశీలక పాత్ర వహించాడు. అదే సందర్భంలో గిరిజనులకి 170 యాక్ట్ ఉల్లంఘించబడతా ఉంటే, గిరిజనుల భూముల్ని గిరిజనేతరులు ఆక్రమించుకుంటూ ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటంలో కూడా క్రియాశీలక పాత్ర వహించాడు. 1990 దశకంలో తూర్పుగోదావరి జిల్లాలో వచ్చినటువంటి భూ ఆక్రమణ ఉద్యమానికి కూడా నాయకత్వం వహించి ఆనాడు రైతు కూలీ సంఘ కార్యకర్తలైనటువంటి కోసం నక్కా రాఘవ, కోసం వీర్రాజుల్ని చంపినటువంటి హంతకుల్ని తిరిగి కథం చేయటంలో కానీ తిరిగి ప్రతీకారం తీర్చుకోవడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించాడు. ఆ విధంగా మరణించినటువంటి కమ్రేడ్ రాజారావు ఏ గిరిజనుల కోసం అయితే పోరాడాడు, ఆ గిరిజనులను ఈరోజు భూమి నుంచి, అడవి నుంచి బయటికి తీసుకురావడం కోసం ప్రభుత్వాలు ఈరోజు రకరకాల పేర్లతోటి గిరిజనులపై దాడి చేస్తూ ఉన్నాయి. ఆ దాడిని ప్రతిఘటించాలని చెప్పి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు ఆగస్టు 9వ తేదీ జరుగుతూ ఉంది. కాబట్టి గిరిజనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దాడిని ప్రతిఘటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము గిరిజనులకి, పౌర ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలందరికీ పిలుపునిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాడు నేడుపై సీఎం జగన్ సమీక్ష, విద్యాశాఖ అధికారులకు పలు ఆదేశాలు జారీ. ఏఈఎల్సీ విషయంలో అర్బన్ ఎస్పీలను కలిసిన పాస్టర్లు, న్యాయం చేయాలని కోరిన మోడరేట్ బిషప్ పరదేశి బాబు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన హోంమంత్రి సుచరిత, ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని భరోసా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.